ఈరోజు వాక్య ధ్యానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు ధ్యానిద్దాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగియుండుడి. ఆమేన్. దేవుని వాక్యము సెలవిస్తుంది, మన గురించి మనమే కాక ఆలోచించుకునేది, మంచి పనులు చేసేది, ఇతరుల గురించి కూడా మనము ఆలోచన చేయాలి అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును నీవు తెలుసుకున్నప్పుడు ఇతరులకి ఆ వాక్యం యొక్క రుచిని తెలియపరచాలి. నీవు పొందుకున్న మేలును ఇతరులు పొందుకునేలాగా నువ్వు సహాయపడాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నారు? తండ్రి యొద్ద ఆయన పనిచేస్తూ ఉన్నాడు. తండ్రి యొద్ద నుంచి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ద్వారా అనేక మందికి ఈ భూమి మీద ఉన్న సమస్తానికి మేలు జరుగుతుందని నిర్ణయించుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క కుమారుడిగా ఈ భూమిపైకి వచ్చి మన శ్రమలను అనుభవించి, మన బాధలను ఆయన అనుభవించి మన కోసము సిలువలో ఆయన రక్తము కార్చాడు. నేను ఆ విధంగా రక్తము కారవనక్కరలేదు, కానీ తోటి మనిషి కోసమో, ఎదుటి వారి కోసమో, సహోదరుల కోసమో, సహోదరుడి కోసమో, వారికి మేలుకరంగా ఉండటానికి, వారికి ఉపయోగకరంగా ఉండటానికి, వారికి మంచి ఆలోచన చెప్పి నడిపించటమో, వారిని చేయి పట్టుకుని నడిపించటమో, నీవు ఆ విధంగా చేస్తూ నీ సొంత కార్యములు నీ కొరకే నీవు ఆలోచించుకొనక నీ చుట్టూ ఉన్న వారి కొరకు కూడా కొన్ని మంచి విషయాలను ఆలోచన చేసి నీ తెలుసుకున్న విషయాలను వారికి తెలియజెప్తూ ముందుకు నడిపించటము యేసు యొక్క ప్రేమ అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అట్టి ప్రేమను మీరు కలిగి ఉండండి, అట్టి మనస్సును మీరు కలిగి ఉండండి. మీ కార్యములే కాదు, ఇతరుల కార్యములు కూడా మీరు చూడాలని దేవుడు ఎంతగానో చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజైనా నీవు జ్ఞాపకము చేసుకో, నేను ఎవరికైనా సహాయపడుతూ ఉన్నానా? నా గురించి నేను ఆలోచించుకుంటున్నానా? ఇతరుల గురించి కూడా ఆలోచిస్తూ నన్ను ఆశ్రయించి వచ్చిన వారికి నేను సహాయపడుతున్నానా లేదా అంటూ నీవు పరీక్ష చేసుకొని యేసు యొక్క ప్రేమను కలిగి ఉన్నావో లేదో నీవు సరిచేసుకోమని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఆయన ప్రేమను కలిగి ఉందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయన, మీ కొరకు మీరే కాకుండా ఇతరుల కొరకు కూడా మీరు మీ సొంత కార్యములే కాక ఇతరుల యొక్క కార్యములు కూడా చూడమని మీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం అయా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమని మీరు చెప్పిన ప్రకారం తండ్రి, అట్టి మనస్సు మేము కలిగి ఉండుటకు, మేము అనేక మందికి మేలుకరంగా ఉపయోగపడుటకు వినుచున్న వారికి మాకును అట్టి ఆశీర్వాదం, అట్టి జ్ఞానమును, సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.